సో అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉన్నారు. సో ఇక్కడ కన్నడలో అప్పాజీ గారు మాట్లాడితే తను తెలుగులో మనకు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కన్నడ అంటే యాజ్ ఏ మన తెలుగు పర్సన్ కాబట్టి కొంచెం మనకి హిందీ వస్తుంది కాబట్టి సో కొంచెం హిందీలో తెలుగులో కొంచెం కవర్ చేస్తూ తనకి ట్రాన్స్లేట్ అంటే కన్నడలో చెప్పినప్పుడు ఈయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. సో మనకి ఇవన్నీ చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందరికీ డాడీ పేరు, మమ్మీ పేరు, బ్రదర్స్ పేరు అవి చెప్పారు కదా, మా డాడీ పేరు ఏం పేరు అని నేను అడిగినప్పుడు ఇగో ఈడు సెల్ఫిష్ గాడు ఉన్నాడు అని చెప్పేసి ట్రాన్స్లేటర్కి చెప్తున్నాడు. సెల్ఫిష్ ఉండొద్దు, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు నన్ను అడగొద్దు అని అన్నాడు. దాని తర్వాత మా డాడీ పేరు చెప్తలేడు ఏందని చెప్పేసి అనుకున్నా, అదే వదిలేసిన. దాని తర్వాత సరే నంబర్లు చెప్తున్నారు కదా, ఏదైనా ఒక నంబర్లు చెప్పండి అని అన్నా. దాని తర్వాత నువ్వు అడగడం కదా నేను చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. సరే నువ్వు ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు అని అడిగిండు. దాని తర్వాత నేను ఇంటర్వ్యూకి వచ్చినా, మీ ఇంటర్వ్యూ కావాలో నాకు ఇంటర్వ్యూ ఇస్తారా లేదని చెప్పేసి నేను అడగడం జరిగింది. అయితే ఇంటర్వ్యూ నేను ఇవ్వాలంటే అసలు ఇప్పుడు ఈ జన్మలో కాదు ఇంటర్వ్యూలు నేను ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఎందుకు మీ మీద చాలా నెగిటివ్ సో కొన్ని వీడియోస్ అవి వస్తూ ఉన్నాయి కదా, ఎందుకు మీరు మాట్లాడుతూనే కదా, అసలు మీరు ఎవరు అనేది నేను జనాలకు తెలియజేయాలనుకుంటున్నా, అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు మీ లైఫ్ స్టోరీ ఏంది, మీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు జనాలకు తెలియాలి కదా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. సో అప్పాజీ అప్పుడు అనడం జరిగింది,